ఆయన పెద్ద ఆయన రైట్, పొరపాటున అనేసాను, నోరు జారాను, సారీ అన్నాడు ఆయన. మరి వదిలేయచ్చు కదా అంతటితో. అంటే మీరు కూడా తెలియకుండా కామెంట్ చేశారు, అది ఎవరిది తెలియకుండా. జేసీ పార్క్ గురించి అక్కడ జరుగుతున్నాయని, గాంజా బ్యాచ్ అని కానీ అవి కొంతమంది పనికిమాలిన వేదవులు, ఇప్పటికే చెప్తా, కొంతమంది పనికిమాలిన వేదవులు ప్రతి ఊర్లో ఉంటారు. అవును. సో అంటే పర్టికులర్ గా జేసీ గారి తెలియక మీరు కామెంట్ చేశారు. తెలిసినా కూడా నేను చేస్తానండి, తెలిసినా కూడా చేస్తా. నేను మంచి పని చేస్తున్నప్పుడు ఎవరికి భయపడాలి చెప్పండి. ఓకే. అక్కడ జరుగుతుందో చెడ్డ పని, వాళ్ళు ఎవరో ఉన్నారు, మహిళల సేఫ్టీ గురించి మాట్లాడలే. మహిళలు కాకపోతే ఇప్పుడు నాకు పంపించింది ఎవరండి? తాడిపత్రి యువతే కదా పంపించింది, బయట వాళ్ళు ఎవరు? ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు కదా, ఇది అసలు వాళ్ళకి పాలిటిక్స్ కి సంబంధమే లేదండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే ఒక 5% మంది చెడిపోయారని చెప్పేసి 95% మంది చెడిపోయిన వాళ్ళగా మనం చూడకూడదు. సమాజంలో ఇద్దరు కలిసిమెలిసే ఉంటారు. బాధ్యత గల యువత ఎప్పుడూ సమాజం బాగుండాలనే కోరుకుంటారు. కాకపోతే వాళ్ళకి వాయిస్ రేస్ చేయాలంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఇక్కడ మేము వాయిస్ రేస్ చేస్తే మా కుటుంబాలని తొక్కేస్తారు, ఇక్కడ అంతా రౌడీజమే నడుస్తూ ఉంటుంది, షాపుల దగ్గర కూడా మొత్తం కమిషన్లే వెళ్తాయి. ఇవన్నీ నాకు వచ్చిన మెసేజ్. మీకు కావాలంటే నేను అన్ని చూపిస్తాను. షాపుల దగ్గర కమిషన్లు అన్ని వస్తాయంటే ఆహా ఓకే అనుకున్నాను. బట్ క్షమాపణ చెప్పిన రోజు డబ్బు కట్టలు టేబుల్ మీద విసిరేస్తే మాకు ప్రేమతో ఇస్తున్నారు షాపుల వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పిన దానికి ఎవరు ప్రేమతో ఇవ్వరండి. మీరు షాప్ నడుపుకుంటే ప్రేమతో ఎందుకు ఇస్తారు చెప్పండి? నేను ఎమ్మెల్యే అయితే అయ్యో ఎమ్మెల్యే గారు తీసుకొని ప్రేమతో ఇస్తారా? ఏడుస్తూనే ఇస్తారు కదా. బట్ వాళ్ళు ఎలా సంపాదించుకున్నారన్నది నాకు అనవసరం. నన్ను అబ్యూస్ చేశారు, నేను హర్ట్ అయ్యాను. ఇప్పుడు ఆయన తిట్టాడు, క్షమాపణ చెప్పాడు, తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టారు మీ మీద. మీరు అక్కడి మహిళల్ని అబ్యూస్ చేస్తున్నారు అని. చాలా సంతోషం అండి. కాకపోతే పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేయలేదండి. ఓకే. ఓన్లీ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ అయింది అంతే. ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసుకుంటారా సరే, మరి ఏ చట్టం వర్తిస్తుందో. మాధవీలత మహిళల సంక్షేమం కోరి వీడియో చేసింది, దానికి న్యాయ సంవిధానంలో ఏముందో లేకపోతే ఐపీసీలో ఏముందో ఒకసారి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అయినా పర్వాలేదు. తాడిపత్రి మహిళలు ఇండస్ట్రీలోకి రాకండి, మిమ్మల్ని కూడా అలాగే అంటారని మీరు అనడం కరెక్టేనా? డెఫినెట్ గా కరెక్టే అండి. ఎందుకంటే సినిమాల్లో ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు, సినిమాలో వాళ్ళ బతుకుదెరు ఇదే అన్నారు. ఆయన మొదటి వీడియోలో బతుకుదెరు, వీళ్ళు బతుకుదెరు కోసం ఇవే చేసుకుంటూ ఉంటారు. క్షమాపణ వీడియోలో కూడా సేమ్ అన్నాడు, అది బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు. సో బతుకుదెరువు కోసం వ్యభిచారం చేసుకుంటారు సినిమా వాళ్ళు. అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి తాడిపత్రి అమ్మాయిలు ఖచ్చితంగా రాకూడదు. ఎందుకంటే పాపం వాళ్ళ బతుకుదెరువు కోసం మళ్ళీ ఆ వృత్తులోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆయన వీడియోలోనే ద్వంద్వనాలుకతో మాట్లాడారు. మా మహిళలు లేడీస్ని ఇంత అవమానిస్తారా ఏంటి, వెళ్ళొద్దు అమ్మ అర్ధరాత్రి అన్నందుకు మా లేడీస్ని అవమానిస్తారా? మరి లేడీ అయిన నన్ను మళ్ళీ బూతులు తిట్టారు. సో కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తాడిపత్రి మహిళలు చాలా లేకపోతే ఉత్తములు, లేకపోతే ఉత్తమ నారీ శిరోమణులు ఇలా ఉంటుంది కదా మన ఏమంటారు ట్రెడిషనల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే పతివ్రత శిరోమణులు ఇలా మెన్షన్ చేస్తాం కదా టిపికల్ క్లాసికల్ తెలుగులో. సో అలాంటి వాళ్ళు కాబట్టి సినిమా వాళ్ళంటే ఈ వ్యభిచార వృత్తిలో ఉంటారు కాబట్టి దయచేసి తాడిపత్రి మహిళలు భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ వైపు తలెత్తి చూడొద్దు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వాళ్ళ ఊరి కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. జేసీ గురించి మీకు తెలుసా? ఆయన చాలా పెద్ద ఆయన కదా. తెలియదండి, తర్వాతే తెలిసింది. వాళ్ళు బెదిరిస్తుంటే తెలిసింది ఆయన ఏంటి అన్నది. ఆ బెదిరింపుల్లో మీకు తెలుసా మాకు తాడిపత్రి కింగ్, తాడిపత్రి టైగరు, చర్మం మొలుస్తాము, ఇక్కడ ఏమనుకున్నావు, ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా, నువ్వు పెట్టుకుంది ఎవరితో తెలుసా, చంపేస్తారంటే ఇఫ్ దే వాంట్ టు కిల్ మీ చంపేయమనండి. ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు నేను ఎవరికి పుట్టాలి ఎలా పుట్టాలని భగవంతుడు నిర్ణయించాడు. ఎప్పుడు చనిపోవాలన్నది కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఎవరి చేతిలో చనిపోవాలన్నది కూడా ఆయనే నిర్ణయిస్తాడు. చావు అనేది వస్తే బాత్రూంలో కింద పడి కూడా చచ్చిపోతాం. అది మనం ఆపితే అయ్యో నేను ఇంట్లో కూర్చుంటా ఈ రోజు అంటే అవ్వదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇఫ్ యూ వాంట్ టు డై యూ హ్యావ్ టు డై అంతే. సో అది నా కర్మఫలంలో ఎలా రాసి పెట్టిందో, నేను కృష్ణుడిని నమ్ముతాను కాబట్టి ఆ కర్మఫలం ఎలా రాసి ఉంటే అలానే జరగనివ్వండి. బట్ నా కోసం నేను పోరాటం చేసుకుంటున్నాను. అంటే కర్మఫలం జరిగింది అని వదిలేయచ్చు కదా. ఎందుకు ఇప్పుడు మళ్ళీ పబ్లిసిటీ కోసమా మళ్ళీ వచ్చారు? ఐఎమ్ హర్ట్. నా హర్ట్ ని ఇప్పుడు ఎవరు తీరుస్తారు మీరు చెప్పండి. పబ్లిసిటీ నేనేం పనిగట్టుకొని చేయట్లేదు, కానీ ఆయన పబ్లిక్ గా తిట్టాడు.
ఓకే. మీకు అర్థమవుతుందా? పబ్లిక్ గా వీడియో చేసి తిట్టాడు. సో పబ్లిక్ గా వీడియో చేసి అంతమంది తిట్టినప్పుడు ఆయన ఫాలోవర్స్, ఆయన కాన్స్టిట్యున్సీ వాళ్ళు, లేకపోతే అబ్బో ఇంత పెద్ద సీనియర్ పాలిటీషియన్ కాబట్టి ఇదేదో నిజమే అయి ఉంటుంది, ఆయన వాళ్ళ పార్టీలో ఉన్నారు, అలయన్స్ లో ఉన్నారు, సో 100% ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది, అందుకే 100% రైట్ చెప్పారు అని అనుకుంటారు కదా. అండ్ ఇంకొకటి ఏదో సోషల్ మీడియాలో ఆకతాయిలు, సరిగ్గా చదువుకుని వాళ్ళు, యూజ్లెస్ ఫెలోస్, సైకోపాథటిక్స్, పర్వర్ట్ నేచర్స్ పీపుల్, ఇలాగ మనం ఎన్నోసార్లు మీడియా చాలాసార్లు చర్చలు పెట్టడం జరిగింది, ఈ సోషల్ మీడియా సైకోలు ఎక్కువైపోతున్నారని. వాళ్ళందరూ అంటే ఏదో ఊరు పేరు తెలియని అనామకులు, లేకపోతే యూజ్లెస్ బగ్గర్స్, భవిష్యత్ మీద ఫోకస్ లేని వాళ్ళు అనుకోవచ్చు. సీనియర్ పాలిటీషియన్, ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఒక సీనియర్ పాలిటీషియన్. నేను ఒక యాక్టర్ని, ఒక మహిళా పాలిటీషియన్ని. ఒక సీనియర్ పాలిటీషియన్ అయింది, ఎంతో జీవితం చూసి భవిష్యత్ తరాలకి మంచి చెప్పి ప్రజల్ని మంచి మార్గంలో పెట్టాల్సిన నాయకులు, ఒక ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి ఒక తండ్రి. అది ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఇలాంటి పదాలు, నాకు కోపం వచ్చింది, నాకు ఆవేశం వచ్చింది అని నేనేదో అన్నా. ఒక వయసు అయిపోయిన ఆయనకే అంత ఆవేశం ఉంటే మరి ఇంకా వయసు అయిపోని మాకు అంటే ఆడవాళ్ళకి ఆవేశం లేదనా? ఏం లేదండి, ఈ పురుష అహంకారం ఏదైతే ఉంటుందో, డబ్బు, అధికారం, ఆడవాళ్ళని ఇలా అనేసేస్తే షట్, ఇంకా వాళ్ళ నోరు మూసేయచ్చు, వాళ్ళ పీక నొక్కేయచ్చు, ఇక వాళ్ళు ఎదగకూడదు జీవితంలో పైకి. ఇప్పుడు 2021లో ఇదే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎవరో ఒక ఆకతాయి వెధవ ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఇలానే చేసినప్పుడు కమిషనరేట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు నేను దాదాపు 2 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారని, నేను భయపడి కాదు, మా ఇంట్లో వాళ్ళ మనసు బాధపడిందని నేను అన్నీ వదిలేసా, పాలిటిక్స్ అన్ని. అప్పుడు నాకేమైంది, 2 సంవత్సరాలు నేను పొలిటికల్గా నేను యాక్టివ్గా లేకపోవడం వల్ల నా 5 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ వెనక్కి వెళ్ళిపోయింది. అదే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి నేమో ఫేమో ఏదో ఒకటి, ప్రతి ఒక్కరూ నేమో ఫేమ్ కోసం పనిగట్టుకొని పని చేయాల్సి వస్తుంది. వెరీ ఫార్చునేట్ థింగ్, మేము సినిమా ఇండస్ట్రీ నుంచి రావడం వల్ల నేమ్ ఫేమ్ అలా ఉంటుంది, అది సస్టైన్ అవ్వాలని నేనేం కోరుకోలేదు, కానీ భగవంతుడి దయ వల్ల నేను మంచి టాపిక్స్ తీసుకొని మాట్లాడడం వల్ల సస్టైన్ అవుతుంది. ఇక్కడున్న పేరు ఇక్కడికి పడిపోయింది. ఆ పడిపోయేలాగా ఎవరు చేశారు? ఎవరు చేయలేరు, నేను వెనక్కి వెళ్ళిపోయా, వీళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారని. సో అలా ప్రతిసారి టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మహిళలు వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం వల్ల పురుష భావజాలం ఉన్న స్త్రీలు, అలాగే పురుష అహంకారం ఉన్న పురుషులు, ఇలా ఎదగాలనుకున్న ఆడపిల్లల గొంతులు నొక్కేస్తూ ఉంటారు. బట్ ఆల్ ద టైమ్ నేను చెప్పేది ఒకటైతే, దే హ్యావ్ చూసన్ ద రాంగ్ పర్సన్, దే కాంట్ షట్ మై మౌత్. వాళ్ళు మగ పులి అయితే నేను ఆడపులిని. ఆయనతో పెట్టుకొని నెగ్గుతారా మీరు? ఇక్కడ నెగ్గుతామా ఓడతామా అన్నది నా టార్గెట్ కానే కాదు అండి. ఆయన నన్ను అబ్యూస్ చేశారు, నేను హర్ట్ అయ్యా. ఇప్పుడు నా కోసం నేను వాయిస్ రైస్ చేయకపోతే రేపు పొద్దున ఇంకొక ఆడపిల్ల గురించి నాకు మాట్లాడే అర్హతే లేదు కదా. ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అంటారు. ఇప్పుడు నా కోసం నేను ప్రశ్నించుకోకపోతే, నా కోసం నేను పోరాడుకోకపోతే, రేపొద్దున ఏ అమ్మాయిలు మీకు సమస్య వస్తే మీరు ఫైట్ చేయండి అనే హక్కు అసలు నాకు ఉంటుందా? నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతిసారి, నీకోసం నువ్వే ఫైట్ చేసుకోలేదు, నీకోసం నువ్వే ఏం చేసుకోలేదు, ఆయన ఏదో మీ పార్టీ వాళ్ళు లోపల లోపల నచ్చజెప్పేసేస్తే ఆయన తీసుకో భిక్షం, నేను తప్పు చేశాను, నాది తప్పు అయిపోయింది అలా అని ఉండకూడదు అంటే అది వేరే. నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడను, కానీ మీ అందరూ అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అగైన్ ద కంటిన్యూషన్ లైన్. స్టిల్ హీ కన్ఫైన్స్ ద సేమ్ థింగ్. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, ఏదో కార్యకర్త. ఆయన గెలిచాడు కాబట్టి ఒకప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, నేను ఓడాను. భారతీయ జనతా పార్టీకి నేను ప్రౌడ్ కార్యకర్త. పొజిషన్ ఉన్నోళ్ళు ఇది నా పోస్టు అని చెప్పుకుంటారు, పొజిషన్ లేకపోతే మోడీ గారితో సహా మేబీ చౌకీదార్ అనే చెప్పుకుంటారు. సో మేమందరం ప్రౌడ్గా చెప్పుకుంటాం, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలం, వెన్నుముక. సో ఐఎమ్ ప్రౌడ్. మరి అంటే ఎంత దూరం వెళ్తారు? ఇంత దూరం అంత దూరం కాదు అండి. నేను ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేశా, హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేశా. సినిమా ఇట్లాంటి బట్టలు వేసుకున్నారు, బట్టలు లేకుండా నటించారు, సినిమా వాళ్ళు ఇంతే, మా ఊర్లో షూటింగ్ చేశారు, ఈ సినిమా వాళ్ళకి ఇదే బతుకుదేరు, ఈ సినిమా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేశారు, దిస్ సినిమా. సో మొదటగా ఛాంబర్, నాకు మా అసోసియేషన్, నేను కూడా వాళ్ళ ఆర్టిస్ట్నే కాబట్టి ఖండించారు. ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒక లండము, దాన్ని ఎవరు ఛాంబర్ వరకు తీసుకెళ్ళకపోవడము, తీసుకెళ్తేనే కదా వాళ్ళు స్పందిస్తారు, మా దృష్టికి వచ్చింది మేము స్పందిస్తాము అని కండెమ్ చేసుకుంటూ ఎప్పుడైతే మా అసోసియేషన్ ఉంటుందో, ఆర్టిస్టులకి సంబంధించి లేకపోతే డైరెక్టర్లకు వాళ్ళ అసోసియేషన్ ఏదైతే ఛాంబర్లో ఉన్న వింగ్స్, సినిమా వాళ్ళు ఏమన్నా వాళ్ళని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కండెమ్ చేస్తున్నారు, అంతే తప్ప మీరు అని తుడిచేస్తే మేము తుడి చేసుకొని పోదామని అనట్లేదు అని చెప్పేసి కంట్రోల్లో ఉంటారు.
ప్రతిసారి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు రకరకాల రంగాలలో ఉంటారు. మా టాలెంట్స్ ని బేస్ చేసుకొని మేము డిఫరెంట్. రేపు పొద్దున్న నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కాబట్టి ఐ కెన్ స్టార్ట్ ఏ క్లోతింగ్ బిజినెస్ ఆర్ ఫ్యాషన్ బోటిక్ ఏదో చేసుకుంటా. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్స్. ప్రతిసారి నువ్వు సినిమా నువ్వు ఎట్లా బిజినెస్ పెట్టావు మా తెలుసులే ఇట్లా నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం అన్నది ఇట్ ఈస్ నాట్ రైట్. దట్ టు పాలిటీషియన్స్. నా విధానం నచ్చకపోతే నా విధానాన్ని విమర్శించాలి. ప్రొఫెషన్ని లింక్ చేసి నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ అంటే అక్కడ అదేదో చేసుకుంటే ఈయన చెప్పిన పనే చేసుకోకర్లా. ఇక్కడ స్నేహం పేరుతో మంచిగా ఉంటే 4 ఆఫర్లు వస్తాయి, 4 డబ్బులు వస్తాయి, పైగా హిట్ పడ్డ తర్వాత. నాకు కంఫర్ట్ అనిపించలేదు, నేను బయటకు వచ్చి నేను జాబ్ చేసుకుంటున్నా. దట్ మీరు నా క్లోజెస్ట్ పర్సన్ కాబట్టి యూ నో ఇట్ అండ్ మెనీ పీపుల్ నోస్. బట్ పదే పదే పొలిటికల్ పొజిషన్ లో ఉండి అనటం ఇంకొక నేను జూనియర్ అవ్వచ్చు, బట్ ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. ఐఎమ్ ఆల్సో ఇంటూ పాలిటిక్స్. ఐ కంటెస్టెడ్. ఐఎమ్ ఏ బీజేపీ లీడర్. అండ్ నా వాయిస్ నేను చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉంటా. సో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై సెల్ఫ్. మీరు ఎక్కడి వరకు తీసుకెళ్తారు అంటే నేను సీఎం దగ్గర తీసుకెళ్తా, డీసీఎం, హోమ్ మినిస్టర్, మా పార్టీ ప్రెసిడెంట్, మోడీ గారు, అమిత్ షా గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను అందరి నోటీసులకి దీన్ని తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ పార్టీని కూడా అబ్యూస్ చేశాడు ఆయన. బీజేపీ వాళ్ళందరూ ఇంతే. బీజేపీలో ఇట్లాంటి ఆడవాళ్ళని చేర్చుకుంటారు. ఇట్లాంటి ఆడవాళ్ళు అంటే బీజేపీలో ఇట్లాంటి ఆడవాళ్ళే ఉన్నారా? ఇట్లాంటి వాళ్ళనే చేర్చుకుంటారా అంటే ద హోల్ బీజేపీ ఆడవాళ్ళని అన్నట్టే కదా. సో మేబీ హేటర్స్ అనొచ్చు, మాధవీలతను అంటే అందరిని అన్నట్లు కదా అంటే హీ మెన్షన్డ్ పార్టీ. బీజేపీలో ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. సో అంటే బీజేపీలో ఉన్న మహిళలందరూ ఇలాంటి వాళ్ళే అన్నారు కదా. సో ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఇష్యూ సీరియస్. దీన్ని నేను సెంట్రల్ లెవెల్ నోటీస్కి నేను తీసుకెళ్తా 100%.